హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. జూలై 28న జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 1-2 రోజుల్లో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మనకు వెబ్ నోట్ రూపంలో రాబోతుంది. మనకు తెలిసిన సమాచారం మేరకు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే విధంగా ప్రణాళికలను ఏపీపీఎస్సీ చేస్తుంది. మనము ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఎకానమీ పేపర్ గురించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ క్లాస్లో మనము ఆర్బీఐ ద్రవ్య విధానం అనే టాపిక్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ టాపిక్ని మనము కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చూడండి, మనం ఒకసారి గమనిస్తే ప్రీవియస్ క్లాస్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం అనే చాప్టర్లో ఆర్బీఐ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో ద్రవ్య విధానము మనకు ముఖ్యంగా ఎకానమీలో అగ్రికల్చర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ అనేవి కీలకమైనవి. అందులో మానిటరీ పాలసీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలను అడిగే సరళిలో మార్పు వచ్చింది కాబట్టి ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన అంశాలను ఈ క్లాస్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? దానికన్నా ముందు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? మనము ఆర్బీఐ గురించి, ఆర్బీఐ 1934 యాక్ట్ అని 1935లో ఏర్పడింది. అదేవిధంగా మనం చూసుకుంటే హిల్టర్ యంగ్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్బీఐ మొదటిగా కలకత్తా హెడ్ క్వార్టర్స్గా ఏర్పడింది. ఆ తర్వాత 1937లో దీని హెడ్ క్వార్టర్స్ని కలకత్తా నుంచి శాశ్వతంగా ముంబైకి మార్చడం జరిగింది. 1935లో ఆర్బీఐ ఏర్పడడం. ఆర్బీఐ విధుల విషయానికి వస్తే ఆర్బీఐ విధులు ఏంటి? ఆర్బీఐ కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. మెయిన్ మనకి కరెన్సీ నోట్లను జారీ చేసేది ఎవరు? ఆర్బీఐ. ఈరోజు మనకు ఉన్నటువంటి 10 రూపాయలు, 20 రూపాయలు, 50, 100, 500 ఇలాంటి నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ కరెన్సీ నోట్లను జారీ చేసేది ఆర్బీఐ. అయితే 1 రూపాయి నోటు, భారత ప్రామాణిక కరెన్సీ 1 రూపాయి. ఈ 1 రూపాయి నోటును భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 రూపాయి నోటును జారీ చేస్తుంది. కాబట్టి కరెన్సీ నోట్ల విషయంలో ఆర్బీఐకి పాక్షిక గుత్తాధిపత్యం ఉంది. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. పాక్షిక గుత్తాధిపత్యం. ఎందుకంటే 1 రూపాయి నోటును మన భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది కాబట్టి. ఆ తర్వాత ప్రభుత్వానికి బ్యాంక్, ప్రభుత్వం తరపున, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఆర్బీఐ ఏం చేస్తుంది? డిపాజిట్లను స్వీకరిస్తుంది, రాబడులను స్వీకరిస్తుంది, చెల్లింపులు చేస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తుంది. ఇలా ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరించేది కూడా మన ఆర్బీఐ. అదేవిధంగా బ్యాంకులకు బ్యాంకు అంటే మన ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ హెడ్ ఆర్బీఐ. మనము కొత్త బ్యాంకును ప్రారంభించాలి అన్నా, ఆల్రెడీ ఉన్న బ్యాంకులు నూతన శాఖలు ప్రారంభించాలన్నా కూడా ఆర్బీఐ యొక్క అనుమతి కావాలి. చూడండి, ఇక్కడ బ్యాంకు పాయింట్లో ఒకవైపు నూతన బ్యాంకు స్థాపించాలి అన్నా, నూతన బ్యాంకుతో పాటు ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాంకు యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో, నూతన బ్రాంచ్ అంటాం కదా, వేరే ప్లేస్లో ఏర్పాటు చేసే బ్రాంచ్, ఆ బ్రాంచ్ ఏర్పాటు చేయాలన్నా కూడా ఆర్బీఐ యొక్క పర్మిషన్ మనకు అవసరం. అదేవిధంగా ఇందులో నగదు నిల్వ నిర్వహణ. నగదు నిల్వలు అంటే ఏంటి? మనకి క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనే పాయింట్స్ ఉన్నాయి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? బ్యాంకులకు వచ్చినటువంటి టైం డిపాజిట్స్ కానివ్వండి, డిమాండ్ డిపాజిట్స్ కానివ్వండి, ఈ టైం డిపాజిట్స్ మరియు డిమాండ్ డిపాజిట్స్ మొత్తంలో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. అది క్యాష్ రిజర్వ్ మనకు నగదు నిల్వల నిష్పత్తి ఏదైతే ఉందో, టైం డిపాజిట్స్ మరియు డిమాండ్ డిపాజిట్స్, వీటిల్లో కొంత మొత్తాన్ని అంటే నిర్ణీత శాతం అది ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు? ఎంత శాతం ఉండాలి అని డిసైడ్ చేసేది కూడా ఆర్బీఐ.
కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. అది మనకు క్యాష్ రిజర్వ్ రేషియో. అదే మనకు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఏంటి? చట్టబద్ధ నిల్వల నిష్పత్తి అంటే ఆర్బీఐ వద్ద ఉంచేది క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు తమకు వచ్చినటువంటి టైం డిపాజిట్స్ మరియు డిమాండ్ డిపాజిట్స్లలో కొంత శాతం తమ వద్దే అంటే బ్యాంకుల వద్దే ఉంచుకునే సదుపాయం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇవి మనకి బ్యాంకులు ఎవరైతే ఖాతాదారులు నమ్మకం మీద, భద్రత మీద, భరోసా మీద, లాభం దృష్టితో పెట్టుకుంటారో వారి యొక్క నమ్మకానికి హామీలాగా క్యాష్ రిజర్వ్ రేషియో మరియు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో రూపంలో ఉంచుకోవాలి. అదేవిధంగా అంతిమ రుణదాత, బ్యాంకులకు ఏవైనా అర్జెంట్ పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళకు రుణాలు ఇచ్చేది ఎవరు? అంతిమంగా క్లియరెన్స్ హౌసింగ్గా పనిచేసేది, అంతిమంగా రుణాలు మంజూరు చేసేది ఆర్బీఐ. ఏ బ్యాంకుకైనా కూడా ఆర్బీఐ అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది. మరియు క్లియరింగ్ హౌస్ అంటే ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు, బ్యాంకుల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించేది కూడా ఆర్బీఐ. పరపతిని నియంత్రిస్తుంది. పరపతి మార్కెట్లో ఏ విధంగా పరపతి ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి అని బ్యాంకులకు గైడెన్స్ రూపంలో, సలహాల రూపంలో, సూచన రూపంలో ముందుకు తీసుకెళ్లేది కూడా ఆర్బీఐ. మరియు విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిరక్షణ. ముఖ్యంగా మనం చూసుకుంటే రూపాయి విలువ స్థిరంగా ఉండాలి. మనం చూస్తూ ఉంటాం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలా బాహ్యంగా అంటే బహిరంగ మార్కెట్ విలువలో రూపాయి విలువ పడిపోకుండా స్థిరంగా చూసే బాధ్యత కూడా ఆర్బీఐ. అంటే దానికి సంబంధించి కరెంట్ అకౌంట్ కానివ్వండి, క్యాపిటల్ అకౌంట్ కానివ్వండి, విదేశీ మార్క నిల్వల విషయంలో కానివ్వండి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి, ఏ విధంగా వడ్డీ రేట్ల మార్పులు చేర్పుల విషయంలో, అనుమతుల మంజూరు విషయంలో, తనిఖీల విషయంలో, పర్యవేక్షణ విషయంలో, శిక్షణ విషయంలో ఇవన్నీ కూడా చూసుకునేది ఆర్బీఐ. మరియు పర్యవేక్షణ విధులు అంటే బ్యాంకులు ఇటీవలి కాలంలో నిరర్ధక ఆస్తుల రూపంలో ఎన్నో సమస్యలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతూ ఉన్నారు. ఫలితంగా మొండి బాకీలు పెరిగిపోతున్నాయి. ఎన్పిఎల్ పెరిగిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద మోయలేని భారం పడుతుంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎవరికి రుణాలు ఇవ్వాలి, ఎంత మొత్తంలో రుణాలు ఇవ్వాలి, వాళ్ళకు ఇవ్వాలి అంటే ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎంత మొత్తంలో జారీ చేయాలి, ఇలా బ్యాంకులకు సలహాలు, సూచనలు, పర్యవేక్షణ కలిగి ఉండే విధంగా ఆర్బీఐ తన యొక్క విధులు నిర్వర్తిస్తుంది. మరియు అభివృద్ధిపరమైనవి అంటే ఏంటి? మనకి దిగుమతుల ప్రోత్సాహం కోసం ఎగ్జిమ్ బ్యాంక్ స్థాపన కానివ్వండి, వ్యవసాయ రంగానికి రుణాలు మంజూరు చేసే విషయంలో నాబార్డ్ కానివ్వండి, ఈ నాబార్డ్ ఏర్పాటు, ఎగ్జిమ్ బ్యాంక్, యూటీఐ ఏర్పాటు, ఇవన్నీ చేసింది కూడా ఆర్బీఐ. మరియు మనకు రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్స్, ఇందులో కరెన్సీ, గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్. బ్యాంకులకు సంబంధించి రీవాల్యుయేషన్ అంటే సపోజ్ మీకు అర్థం కావాలి అంటే, మనము ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఎకరం పొలం కొన్నాము అనుకోండి. ఆ ఎకరం కొన్నప్పుడు ఎకరం విలువ ఒక 50 లక్షలు అనుకుందాం. 2 సంవత్సరాలలో 50 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగింది. వాస్తవంగా మార్కెట్ ధరలో పెరిగింది, కానీ పెరిగిన 20 లక్షలు మన అకౌంట్లో వెంటనే పడతాయా? వెంటనే పడవు. అంటే వాస్తవంగా పెరిగింది కానీ కార్యరూపం దాల్చలేదు. అలానే కరెన్సీ, గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది ఆర్బీఐకి సంబంధించింది. కరెన్సీ విలువ పెరిగినా లేదా విదేశీ మారక నిల్వలు పెరిగినా కూడా అది బాహ్యంగా అంతగా మనకు కనిపించదు. వాటికి సంబంధించిన నిల్వలను ఖాతాల రూపంలో ఆర్బీఐ నిర్వర్తిస్తుంది.
మరియు అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా నష్టము వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో కానివ్వండి, ఆల్రెడీ నష్టం వచ్చిన సందర్భంలో కానివ్వండి, అత్యవసరంగా కొన్ని నిధులు అవసరమవుతాయి కాబట్టి కొంత మొత్తంలో తీసి పక్కన పెట్టేది అత్యవసర నిధులు. ఆ తర్వాత ఆస్తుల అభివృద్ధి నిధి, పెట్టుబడుల పునర్మూల్యాంకనం ఖాతా అనేది ఆర్బీఐకి సంబంధించిన మరి ఒక అకౌంట్స్, ఆదాయానికి సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి అంశాలు. మరియు రిజర్వ్ బ్యాంక్ ఆదాయం వ్యయం. ఆర్బీఐకి ఆదాయం ఎలా వస్తుంది? ఆర్బీఐ ఉంది, డబ్బులు ఆర్బీఐకి ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇక్కడ మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నిర్వహించినప్పుడు అంటే బహిరంగ మార్కెట్లో ఈ సెక్యూరిటీలను వేలం వేసి అమ్మినప్పుడు, కొన్నప్పుడు వాటి మీద లభించే వడ్డీ అనేది ఆర్బీఐ యొక్క లాభము, ఆర్బీఐ యొక్క ఆదాయం. మరియు ఆర్బీఐ కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు పెడుతుంది. ఈ పెట్టుబడులు ఆదాయము, పెట్టుబడులు అనేవి కూడా ఆర్బీఐ యొక్క ఆదాయం రూపంలో మనము పరిగణించవచ్చు. ప్రభుత్వం తరపున కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ విధులను నిర్వహిస్తుంది. ఆ విధులు నిర్వహించినప్పుడు ప్రభుత్వం నుంచి కమిషన్ రూపంలో డబ్బులు తీసుకుంటుంది సేవలు అందించినందుకు. ఇలా ఆర్బీఐకి ఏమవుతుంది? ఆదాయం వస్తుంది. మరి ఆర్బీఐకి వ్యయం ఎలా జరుగుతుంది? ముఖ్యంగా కరెన్సీని ముద్రిస్తుంది, ఉద్యోగుల జీతభత్యాల విషయంలో, మరియు సేవలు అందించినందుకు కొన్ని రకాల బ్యాంకులకు కూడా ఆర్బీఐ అమౌంట్ అనేది ఇస్తుంది. అది వ్యయం. ఎప్పుడైనా కూడా ఆదాయము, వ్యయం ఈ రెండు ఉన్నప్పుడు ఆదాయము అనేది వ్యయం కన్నా ఎక్కువగా ఉంటే అది మిగులు. అంతే కదండి? మన ఆదాయం అనేది మనం చేసే వ్యయం కన్నా ఎక్కువగా ఉంటే అది మిగులు. ఆర్బీఐ పరిభాషలో చెప్పాలంటే ఆర్బీఐకి వచ్చే లాభము ఇదే. ఆర్బీఐ యొక్క రాబడి, ఆర్బీఐ యొక్క వ్యయం. ఇందులో రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే లోటు, వ్యయం కన్నా రాబడి ఎక్కువగా ఉంటే అది ఆర్బీఐ యొక్క మిగులు. ఈ రిజర్వ్ బ్యాంక్ మిగులు ఏదైతే ఉందో ఈ మిగులుకు సంబంధించి ప్రభుత్వానికి మరియు ఆర్బీఐకి మధ్య వివాదం అనేది నడుస్తుంది. ఫస్ట్లో అంత ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తన యొక్క ఫిస్కల్ పాలసీ, కోశ విధాన లక్ష్యాలను సాధించాలి, ముఖ్యంగా ఇప్పుడు పథకాలు ఉన్నాయండి, అనేక ఉచిత పథకాలు అనేవి ఉన్నాయి. ఈ పథకాలకు నిధులు రాబట్టే విధానంలో భాగంగా ఆర్బీఐ నిధుల మీద కూడా ప్రభుత్వానికి కన్నుబడింది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా 2018-19 ఆ టైంలో మనకు ఉర్జిత్ పటేల్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు, అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ వివాదం ఎక్కువగా ఉండింది. ఆర్బీఐ యొక్క మిగులు నిధులు ఎంత ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి, ప్రభుత్వానికి ఎంత మొత్తంలో ఇవ్వాలి అన్న దాని మీద ఫస్ట్లో క్లారిటీ లేదు. ఆ తర్వాత 2018లో ఈ మిగులు నిధుల మీద ఏర్పాటు చేసిన కమిటీనే బిమల్ జలాన్ కమిటీ. బిమల్ జలాన్ గుర్తుపెట్టుకోండి, మనకు రెండు కమిటీలు ఇంపార్టెంట్ ఇక్కడ. ఆర్బీఐ యొక్క మిగులు నిధుల మీద ఏర్పాటు చేసినటువంటి కమిటీ బిమల్ జలాన్. అదే మనకు ద్రవ్య విధానంలో భాగంగా మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించింది ఉర్జిత్ పటేల్ కమిటీ. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మిగులు నిధులకు సంబంధించింది అయితే బిమల్ జలాన్ కమిటీ. అదే మనకి మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ద్రవ్య విధాన లక్ష్యాల సాధనలో భాగంగా ఏర్పాటు చేసిన మానిటరీ పాలసీ కమిటీ ఉందో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటుకు ఉద్దేశించింది ఉర్జిత్ పటేల్ కమిటీ. ఓకేనా? ఆ తర్వాత సీనియరేజ్ అంటే ఏంటంటే కరెన్సీ నాణ్యాలు ముద్రిస్తుంది కదా ఆర్బీఐ. ముద్రించినప్పుడు ఆ కరెన్సీ నాణ్యాల ముద్రణకయ్యే ఖర్చు మరియు నాణ్యం యొక్క ముఖ విలువ మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో ఆ తేడానే, ఆ లాభమే సీనియరేజ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 20 రూపాయల కరెన్సీ ఉందండి, 20 రూపాయల కాయిన్ ఉంది, 20 రూపీస్ కాయిన్ ఉంది, అదేవిధంగా 10 రూపీస్ కాయిన్ ఉంది. యాక్చువల్గా ఆ 10 రూపీస్ కాయిన్ కానివ్వండి, 20 రూపీస్ కాయిన్ కానివ్వండి ముద్రించడానికి తక్కువ అంటే అవుతుంది. ఒక 10 రూపీస్ కాయిన్ అనుకోండి ఒక 3 రూపీస్, 20 రూపీస్ కాయిన్ అనుకోండి ఒక 5 రూపీస్ అవుతుంది. మిగిలిన 15 రూపీస్, మిగిలిన 7 రూపీస్ అనేది ఆర్బీఐ యొక్క లాభము.
కరెన్సీ ముద్రణ వల్ల కూడా, ఈ నాణ్యాల ముద్రణ రూపంలో కూడా ఆర్బీఐకి లాభం వస్తుంది. అది మనకు సీనియరేజ్. ఓకే, అవి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలు. ఇప్పుడు మనం ఈ క్లాస్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం చూడండి. ద్రవ్య విధానం మనకి ముఖ్యంగా ఒకవైపు కోశ విధానం, ఒకవైపు ద్రవ్య విధానం. కోశ విధానము అనేది ప్రభుత్వానికి సంబంధించింది అయితే, ద్రవ్య విధానము అనేది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇందులో భాగంగా ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థిరీకరణ అనే వాటి మీద ఆధారపడుతుంది. ఒక ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉత్పత్తి సాధించాలి, మంచిగా ఉద్యోగిత, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ధరలు స్థిరంగా ఉండాలి అనేవి సహజంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా ఉండే లక్ష్యాలు. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ద్రవ్యోల్బణ లక్ష్యాల విషయంలో ఆర్బీఐ మంచి ఉత్పత్తి సాధించాలి, మంచి ఉద్యోగిత సాధించాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ధరల స్థిరీకరణ, ధరలు స్థిరీకరించాలి. ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడబట్టి ధరలు విపరీతంగా పెరిగిపడిపోతున్నాయి, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడబట్టి ధరలు విపరీతంగా తగ్గిపోతున్నాయి. ఈ రెండు పరిస్థితులు మంచివి కావు. మనం ఆల్రెడీ ద్రవ్యోల్బణ టాపిక్ చెప్పుకున్నాం క్లారిటీగా. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ద్రవ్యోల్బణకు సంబంధించిన క్లాస్కు మనం క్లారిటీగా చెప్పుకున్నాం, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు వృద్ధి సాధించాలి, మరొక వైపు అభివృద్ధి సాధించాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మన వృద్ధి రేటు 6.0 నుంచి 6.5%కి, 6.5 నుంచి 7%కి సాధించాలి అన్న లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆర్బీఐ కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది. అదేంటి, వృద్ధి రేటుకి ఆర్బీఐకి సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఏ విధంగా? ద్రవ్య విధాన లక్ష్యాలను సాధించడంలో భాగంగా బ్యాంక్ రేట్ కానివ్వండి, రెపో రేట్ కానివ్వండి, రివర్స్ రెపో రేట్ కానివ్వండి, ఈ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఈ రేట్ల విషయంలో మార్పులు చేర్పులు అనేవి చేసేది ఆర్బీఐ. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఒక రకంగా, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఒక రకంగా ఆర్బీఐ పరిస్థితులను బట్టి ఈ వడ్డీ రేట్లను మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో, బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి నిధులను బేస్ చేసుకొని ఉత్పత్తి, వినియోగము జరగబట్టి ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సాధించడం కోసం ఆర్బీఐ కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటుంది. ఆ లక్ష్యాల్లో భాగంగా మనం చూసుకుంటే ద్రవ్య విధాన సాధనాల రూపంలో, అంటే ఏ విధంగా, పరిమాణాత్మక సాధనాలు అని, గుణాత్మక సాధనాలు అనేవి ఉన్నాయి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. అవి ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. ముఖ్యంగా ద్రవ్య విధానం ఆర్బీఐకి సంబంధించింది. ఆర్బీఐ ద్రవ్య విధానంలో ముఖ్యమైన లక్ష్యం ధరల స్థిరీకరణ, ధరలను స్థిరీకరించాలి. ఇందులో భాగంగా ద్రవ్యోల్బణ పరిస్థితి ఉంటుంది, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి ఉంటుంది. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆర్బీఐ ఎలాంటి విధానాలను పాటిస్తుంది అనేది ఇక్కడ మనకు పాయింట్. ఇందులో భాగంగా మనం చూసుకుంటే మానిటరీ పాలసీ కమిటీ, చూడండి, ద్రవ్య విధాన సంఘం, మానిటరీ పాలసీ కమిటీ 2016 ఆ టైంలో మానిటరీ పాలసీ కమిటీ కోసము, అంటే 2016 ఆ టైంలో ఇది రావడం జరిగింది. 2021 ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దీని లక్ష్యం ఉంటుంది. 21 నుంచి 26 వరకు కూడా ఇదే లక్ష్యం. ఏంటి? +−2, అంటే 2% అయిన ఉండొచ్చు, 6%.
మినిమం 2%. ద్రవ్యోల్బణము అనేది మినిమం 2%, మ్యాక్సిమం 6%. మనకి ద్రవ్యోల్బణము అనే టాపిక్ మనం చెప్పుకున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీలో 6 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ ప్రకారము రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఏ విధంగా ఉండాలి, బ్యాంక్ రేట్ ఏ విధంగా ఉండాలి, ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, వీటి యొక్క లక్ష్యాలను ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ టయానికి ఏదైతే అప్డేట్ ఉందో ఆ అప్డేట్స్ లేటెస్ట్ కరెంట్ ఎకానమీ అప్డేట్స్ రూపంలో మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనము కంటెంట్ చెప్పుకుంటున్నాం క్లారిటీగా. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఈ ద్రవ్య విధాన సంఘము అనేది నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పరపతి కొరత, క్రెడిట్ క్రంచ్. పరపతి కొరత అంటే ఏంటి? మార్కెట్లో ద్రవ్యము అందుబాటులో లేకపోవడం. ఎందుకని అందుబాటులో లేదు? ఒకటి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ లోన్ల రూపంలో తీసుకుని ఉంటారో వాళ్ళు మొండి బకాయిల రూపంలో తిరిగి ఇవ్వకపోవడం. రెండోది, ఉన్నటువంటి ద్రవ్య వనరులను ప్రభుత్వం వాడుకొని ఉండడం. అంటే ఎప్పుడైతే పరపతి కొరతగా ఉంటుందో, సపోజ్ ఒక వ్యాపారవేత్త ఉన్నాడండి, ఆ వ్యాపారవేత్త పెట్టుబడి పెడితే కానీ ఉత్పత్తి బయటికి రాదు, ఉత్పత్తి బయటికి వస్తే కానీ ఆదాయం రాదు, ఆదాయం వస్తే కానీ మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడు. అంటే దాని అర్థం ఏంటి? ముందుగా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ప్రొడక్షన్ అనేది జరగాలి అంటే పరపతి అందుబాటులో ఉండాలి. ఈ పరపతి కొరత ఏర్పడితే ఆ పరపతి కొరతను ఎవరు ఇవ్వాలి? బ్యాంకులు ఇస్తాయి. మనకు రుణం కావాలి అంటే బ్యాంకు దగ్గరికి వెళ్తాం, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. బ్యాంకు రుణాలు లేవనుకోండి, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టగలరా? వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టగలరా? వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేయగలరా? చేయలేరు. కాబట్టి ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అదేవిధంగా ద్రవ్యత్వ సంక్షోభం, లిక్విడిటీ క్రైసిస్. క్రైసిస్ అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యము పుట్టడం కష్టంగా మారడం. అంటే దాని అర్థం ఏంటి? సోర్సెస్ అనేవి లేకపోవడం, బ్యాంకుల దగ్గర లేకపోవడం, మరియు మార్కెట్లో తగిన విధంగా ఉత్పత్తి జరగకపోవడం, జరిగిన ఉత్పత్తికి తగిన ప్రతిఫలం రాకపోవడం, ఇవన్నీ కూడా ఆర్బీఐ ఏం చేస్తుంది? పర్యవేక్షిస్తుంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఉన్న సిచ్యువేషన్లో ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి పర్యవేక్షించేది ఆర్బీఐ. ఇలాంటి సందర్భంలో వచ్చే ద్రవ్య విధాన సాధనాలు పరిమాణాత్మక మరియు గుణాత్మక. ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్. ద్రవ్య విధానము అనేది ఆర్బీఐకి సంబంధించింది. ఇందులో ఆర్థిక వృద్ధి సాధించడము, ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థిరీకరణ అనేవి లక్ష్యాలు. అందులో ముఖ్యమైన లక్ష్యము ధరల స్థిరీకరణ. ఈ ధరల స్థిరీకరణ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే పరిమాణాత్మక సాధనాలు. ఏంటి? బ్యాంక్ రేట్. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ అనేవి, బ్యాంకులు అనేవి ఆర్బీఐ వద్ద నుంచి తీసుకునే రుణం మీద చెల్లించే వడ్డీ రేటే బ్యాంక్ రేట్. చూడండి జాగ్రత్తగా వినండి. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? కమర్షియల్ బ్యాంకులు అనేవి రుణం తీసుకుంటాయి. ఎక్కడి నుంచి? ఆర్బీఐ నుంచి. మనం ఏం చెప్పాము? అంతిమ రుణదాత ఆర్బీఐ. డబ్బులు కనుక అందకపోతే ఆర్బీఐ నుంచి అంతిమంగా ఏం చేస్తాయి? బ్యాంకులు రుణం రూపంలో రుణం తీసుకుంటాయి. ఈ రుణాన్ని స్వీకరించిన తర్వాత ఆ రుణం మీద చెల్లించే వడ్డీ రేటే బ్యాంక్ రేట్. మనకు సెక్యూరిటీలను తాకట్టు పెట్టి కానీ ఆర్బీఐ వద్ద ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి రుణాలు తీసుకోవడం జరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో మనకి ద్రవ్యోల్బణం, అదేవిధంగా ప్రతి ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ని ఏం చేస్తుంది ఆర్బీఐ? బ్యాంక్ రేటును పెంచుతుంది. ఎందుకని? ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందండి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అందుబాటులో ఉన్నాయి, ధరలు ఎక్కువగా ఉన్నాయి.
డిమాండ్ కన్నా సప్లై ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు బ్యాంక్ రేట్ని ఎందుకు పెంచుతుంది ఆర్బీఐ అంటే, వడ్డీ రేట్ ఎక్కువగా ఉందనుకోండి, తీసుకోవాల్సిన రుణం ఎక్కువగా తీసుకుంటారా? సపోజ్ మనమే ఉన్నామండి, ఒక 2,00,000 రూపాయలు మనకు అవసరము. ఒక 2,00,000 రూపాయలు మనకు అవసరం. రూపాయి వడ్డీ అనుకోండి, రూపాయి వడ్డీ అయితే 2,00,000 తీసుకుంటాం. అదే రూ. 2 వడ్డీ అనుకోండి, వడ్డీ రేట్ ఎక్కువగా ఉందిలే, 2,00,000 ఎందుకు, 1,50,000 తీసుకుందాము, అత్యవసరమైనటువంటి వాటికే ఉపయోగించుకుందాము అన్న ఆలోచన విధానంతో ఉంటాం సహజంగా. అదే రూ. 3 వడ్డీ ఉందనుకోండి, రూ. 3 వడ్డీ ఉంటే 1,50,000 కాదు, 1,00,000 రూపాయలే సరిపోతాయి మనకి. అంటే వడ్డీ రేటు పెరిగితే మన మీద భారం పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అత్యవసర పరిస్థితులు, అత్యవసరమైన వాటినే మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఏం చేస్తాము, బ్యాంక్ రేట్ సమయంలో సేమ్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు బ్యాంకులు. ఇలా మాకు రుణం కావాలండి అంటే, మార్కెట్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు కనుక ఉంటే ఏం చేస్తుంది ఆర్బీఐ, వడ్డీ రేటు పెంచుతుంది. అప్పుడు తీసుకోవాల్సిన అమౌంట్ అనేది ఎంత అవసరం అంతే తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు కదా వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలం అనుకోండి, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, మాంద్య పరిస్థితులు, అసలు ఉత్పత్తి లేదు, ఆదాయం లేదు, ఉత్పత్తి ఏం జరగట్లేదు. అలాంటప్పుడు ద్రవ్యం ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉండడం కోసం బ్యాంకు రేటును ఆర్బీఐ ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. అప్పుడు సపోజ్ 2,00,000 రూపాయలు కేవలం ఒక పావుల వడ్డీకి అనుకోండి, 2,00,000 ఏంది, 4,00,000 రూపాయలు తీసుకుంటాను, మిగిలిన డబ్బులతో నేను ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను అనేసి అనుకుంటారు. అలా వడ్డీ రేటు పెరిగితే మనం తీసుకునే అమౌంట్ తక్కువగా ఉంటుంది, వడ్డీ రేటు తగ్గితే మనము ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం. అలానే బ్యాంకులు కూడా సేమ్ ఇదే విధంగా కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ వద్ద నుండి తీసుకునే రుణం మీద కట్టే వడ్డీ బ్యాంక్ రేట్, దీనికి సెక్యూరిటీలను ఇలాంటి వాటిని హామీగా పెట్టడం జరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ను ఆర్బీఐ పెంచుతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ను తగ్గిస్తుంది. ఆ తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టైం డిపాజిట్స్ మరియు డిమాండ్ డిపాజిట్స్, వీటిల్లో కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద పెట్టాలి. ప్రతి బ్యాంక్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది కూడా ఆర్బీఐ. సపోజ్ ఒక 10 రూపాయలు పెట్టాలనుకుందాం, ద్రవ్యోల్బణ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోతుంటాయి, ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది ఆర్బీఐ, ఈ 10 రూపాయలు కాదు 20 రూపాయలు పెట్టు, అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో వచ్చే ద్రవ్య సప్లై పరిమాణం తగ్గుతుందా కదా, 100% తగ్గుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో క్యాష్ రిజర్వ్ రేషియోను ఆర్బీఐ పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో 10 రూపాయలు అవసరం లేదు, 5 రూపాయలు పెట్టు, మిగిలిన డబ్బులు నువ్వే వాడుకో. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎక్కువగా ఉంటాయి, ద్రవ్య సప్లై ఎక్కువ ఉంటుంది, ద్రవ్య సప్లై తగ్గించాలి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి సప్లై ఎక్కువగా చేయాలి, అది మెయిన్ కాన్సెప్ట్. అందులో భాగంగా ఆర్బీఐ చేసే పనులు ఏంటి అనేది ఇక్కడ పాయింట్. క్యాష్ రిజర్వ్ రేషియో ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది. అదే మనకి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి, ఇది కూడా టైం డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్. ఈ టైం డిపాజిట్స్ మరియు డిమాండ్ డిపాజిట్స్లలో కొంత మొత్తాన్ని ప్రతి బ్యాంక్ తన వద్దే ఉంచుకోవాలి. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్. ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది, ఒక 30 రూపీస్ నీ దగ్గరే ఉంచుకొని చెప్తుంది, అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో 10 రూపీస్ ఉంచుకొని చెప్తుంది. ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది. అదేవిధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో వేలం వేయడం ద్వారా ఆర్బీఐ డబ్బు సంపాదిస్తుంది. ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది, సెక్యూరిటీలను అమ్ముతుందా కొంటుందా అంటే, అల్టిమేట్ టార్గెట్ ద్రవ్య సప్లై తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలి, అమ్మాలి. అమ్మినప్పుడు ఎవరైనా కొంటారు, కొన్నప్పుడు ఆటోమేటిక్గా ద్రవ్య సప్లై తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గుతుంది. సో ఇక్కడ షేర్లను ఏం చేస్తుంది అంటే అమ్ముతుంది. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో
కొంటుంది. కొన్నప్పుడు డబ్బులు వాళ్ళ చేతిలో వెళ్తాయి, ప్రజల చేతుల్లో. సో ఇది మనకు మెయిన్. ద్రవ్యోల్బణ కాలంలో, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపడుతుంది? బ్యాంక్ రేట్, క్యాష్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే స్వల్పకాలిక చర్యల్లో భాగంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి అత్యవసర పరిస్థితుల్లో స్వల్పకాలిక చర్యలు, తక్కువ రోజులు 14 days అనుకోండి, తక్కువ రోజుల్లోనే వాళ్ళు తిరిగి ఇచ్చే విధంగా ఏం చేస్తుంది? ఆర్బీఐ వద్ద నుంచి సేమ్ ఇందాక బ్యాంక్ రేట్ లాగే కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ వద్ద నుంచి రుణం తీసుకుంటాయి. అంటే డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వస్తున్నాయి? ఆర్బీఐ నుంచి కమర్షియల్ బ్యాంక్స్కి వస్తున్నాయి. ఈ తీసుకున్న స్వల్పకాలిక రుణం మీద కమర్షియల్ బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటే రెపో రేట్. చూడండి, రెపో రేట్ అంటే ఏంటి? స్వల్పకాలిక అవసరాల నిమిత్తము ఆర్బీఐ వద్ద నుంచి కమర్షియల్ బ్యాంక్స్ రుణం తీసుకుంటాయి. ఆ రుణం మీద కమర్షియల్ బ్యాంక్స్ చెల్లించే వడ్డీ రేటే రెపో రేట్. మరియు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రెపో రేట్ అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో లేదా ద్రవ్యోల్బణ కాలంలో కానివ్వండి, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కానివ్వండి ఏం చేస్తాయి అంటే మార్కెట్లో ద్రవ్య సప్లై తగ్గించాలి అని అన్నప్పుడు ఆర్బీఐ ఎక్కడైతే బ్యాంకుల దగ్గర అదనపు నిల్వలు ఉంటాయో ఆ అదనపు నిల్వలని ఆర్బీఐ తీసుకుంటుంది. అంటే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ రుణం తీసుకుంటుంది. అంటే దాని అర్థము ఆర్బీఐ ఏదో ఇబ్బందుల్లో ఉందని, ఆర్బీఐ దగ్గర డబ్బులు లేవని, ఆర్బీఐకి డబ్బులు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయని కాదు అర్థం. అల్టిమేట్గా అక్కడ అర్థం ఏంటి అంటే ద్రవ్య సప్లై తగ్గించడం కోసం, మార్కెట్లో ద్రవ్య సప్లై తగ్గించడం కోసం కమర్షియల్ బ్యాంక్స్ నుంచి రుణం రూపంలో ఆర్బీఐ డబ్బులు తీసుకుంటుంది. ఈ తీసుకున్న రుణం మీద వడ్డీ ఎవరిస్తారు? ఆర్బీఐ ఇస్తుంది. ఎంత ఇవ్వాలి, ఎంత మొత్తంలో ఇవ్వాలి, నేను ఇస్తున్నాను కదా, నేను చెప్పినట్టు వినాలి అని కమర్షియల్ బ్యాంక్స్ చెప్పొచ్చా? చెప్పకూడదు. అల్టిమేట్గా ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు? ఆర్బీఐ. రెపో రేటు కానివ్వండి, రివర్స్ రెపో రేటు కానివ్వండి, స్వల్పకాలానికి సంబంధించినవి. ఆర్బీఐ నుంచి రుణం రూపంలో కమర్షియల్ బ్యాంక్స్ తీసుకుంటాయి డబ్బులు. వాటి మీద కమర్షియల్ బ్యాంక్స్ చెల్లించే వడ్డీ రేటే రెపో రేట్. అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి అదనపు నిల్వలను తొలగించడం కోసం, తగ్గించడం కోసం కమర్షియల్ బ్యాంక్స్ నుంచి రుణం రూపంలో డబ్బులని ఆర్బీఐ తీసుకుంటుంది. దాని మీద ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటే రివర్స్ రెపో రేట్. రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు రెండూ కూడా ఎవరు నిర్ణయిస్తారు ఎంత ఉండాలి అని అంటే ఆర్బీఐ. ఓకేనా? ఆ తర్వాత మనం చూసుకుంటే స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం. ఈ స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యము అంటే క్లిష్ట పరిస్థితుల్లో, అంటే మనకి అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే వాటి వద్ద ఉన్న మిగులు నిల్వలను డిపాజిట్ చేస్తాయి. మిగులు నిల్వలు ఒకవేళ కమర్షియల్ బ్యాంక్స్ వద్ద అదనపు నిల్వలు లేదా మిగులు నిల్వలు ఉన్నాయనుకోండి, ఈ మిగులు నిల్వలను ఆర్బీఐ వద్ద ఏం చేస్తాయి? డిపాజిట్ చేస్తాయి. ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే ఆ డిపాజిట్ చేసిన దానికి బదులుగా సెక్యూరిటీలు ఇస్తుందా ఆర్బీఐ అంటే సెక్యూరిటీలు ఏమి ఇవ్వదు, కానీ ఎంతో కొంత వడ్డీ రేట్ అనేది డిసైడ్ చేసి ఇస్తుంది. దాన్నే మనము స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. ఆ తర్వాత లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఇందులో భాగంగా మార్కెట్లో పరిస్థితులను బేస్ చేసుకొని ప్రతిరోజు అడ్జస్ట్మెంట్ కోసం చేసే సదుపాయమే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఆ తర్వాత చూడండి మార్కెట్ స్థిరీకరణ పథకము. ఇందులో భాగంగా ఎక్స్చేంజ్ మార్కెట్లో ముఖ్యంగా విదేశీ మారక నిల్వల విషయంలో, ఎక్స్చేంజ్ మార్కెట్ స్టాక్ మార్కెట్ విషయంలో ఈ
మార్కెట్లను స్థిరీకరించే విధానంలో భాగంగా ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేసే బాండ్లు. ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బాండ్లను జారీ చేస్తుంది. ఎవరి తరపున జారీ చేస్తుంది అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం తరపున జారీ చేసేదే మనకి మార్కెట్ స్థిరీకరణ. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఇక్కడ రెపో రేటు కన్నా 1% అదనంగా, సపోజ్ రెపో రేట్ 5% అనుకోండి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6% ఉంటుంది. అంటే క్లిష్ట పరిస్థితుల్లో నికర డిమాండ్లో 1% వరకు రుణం పొందొచ్చు. నికర డిమాండ్, బ్యాంకులు వాటికి ఉన్నటువంటి నికర డిమాండ్లలో 1% వరకు ఏం చేస్తుంది, ఈ రుణం తీసుకోవచ్చు. అదే మనకి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఆ తర్వాత పరిమాణాత్మక సులభీకరణ అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్. ఇందులో బహిరంగ మార్కెట్లో అంటే ఇప్పుడు మనకి బహిరంగంగా మార్కెట్ రూపంలో దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లను, సెక్యూరిటీలను రిజర్వ్ బ్యాంక్ కొనడం జరుగుతుంది. దీనివల్ల ద్రవ్య సప్లై పెరిగి వడ్డీ రేట్లు తగ్గి మార్కెట్ అనేది అధికంగా రుణాల రూపంలో ప్రవహిస్తుంది. అంటే చూడండి, క్వాంటిటేటివ్ ఈజింగ్, పరిమాణాత్మక సులభీకరణ. ప్రభుత్వం తరపున ఉన్నటువంటి బాండ్లను ఎవరు కొంటారు? ఆర్బీఐ కొంటుంది. కొన్నప్పుడు మార్కెట్లో ఎక్కువ డబ్బులు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ డబ్బులు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి, ఉత్పత్తిని చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటాము. ఆ తర్వాత హెలికాప్టర్ ద్రవ్యము అనేది ఏంటంటే మనకి కరోనా టైంలో కూడా ఈ పదం ఎక్కువగా అనిపించింది. మనకి అమెరికా అర్థశాస్త్రవేత్త మిల్టన్ ఫ్రీడ్మన్ మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించాడు. ఇందులో భాగంగా ప్రజల వినియోగ వ్యయం పెంచాలి, ప్రజలకి ఎక్కువ మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంచాలి, మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఓ 10,000 ఇచ్చారనుకోండి, ఆ 10,000 చిన్నగా వాయిదాల రూపంలోనో వడ్డీల రూపంలోనో ఇచ్చే పద్ధతి కాకుండా ఆ 10,000 డైరెక్ట్ బెనిఫిట్ రూపంలో. ఇది ఒక అసాధారణ చర్య. వినియోగ వ్యయం పెంచే విధంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెంచడం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెంచాలి మరియు ప్రజల యొక్క వినియోగ వ్యయం, కన్జంప్షన్, ఇది కూడా పెంచాలి. ముఖ్యంగా కరోనా టైంలో మనకు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు, హెలికాప్టర్ ద్రవ్యం అని. అంటే ప్రజలకి ఎక్కువ మొత్తంలో ద్రవ్యం అందించాలి, ఆ ద్రవ్యాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. అలా డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళ చేతుల్లో ఏం చేస్తారు, ఖర్చు పెడతారు, వ్యయం చేస్తారు. ఏదో ఒక వస్తువు కొనడమో, ఏదో ఒక ఉత్పత్తి చేయడమో, అది ఆర్థిక వ్యవస్థకు మంచిదే. మరి ఆ డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి? ఉన్న డబ్బులను పంచవచ్చు, లేదా అవసరమైతే కరెన్సీని కూడా ముద్రించవచ్చును. ఓకేనా? అలా బేసిస్ పాయింట్స్ అంటే ద్రవ్య విధానంలో భాగంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇలాంటివి మార్చినప్పుడు వాటి పెరుగుదలను బేసిస్ పాయింట్స్ అంటాం. అంటే 0.01%. అంటే 1%లో 1% అంటాం. ఇన్ని బేసిస్ పాయింట్లు మార్చారని చెప్తాం కదా, ఇది 1%లో 1% అని అర్థం. నెక్స్ట్ మనము స్వాప్ సౌకర్యము అంటే ఏంటి అంటే చూడండి, ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగాలేదు, కమర్షియల్ బ్యాంక్స్ పరిస్థితి బాగాలేనప్పుడు అవసరమైనప్పుడు అత్యవసర సందర్భంలో డాలర్లను ఆర్బీఐకి అమ్మి కరెన్సీని పొందే విధానమే స్వాప్ సౌకర్యము. అంటే ఈ డాలర్లు ఏవైతే ఉన్నాయో ఈ డాలర్లను ఆర్బీఐకి అమ్మి వాటి నుంచి రుణం పొందే సదుపాయం ఈ స్వాప్ సౌకర్యం. చూడండి, ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని ఏది చేస్తున్నాయి మనకి అంటే పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు ఆర్బీఐకి సంబంధించి.
ఇందులో బ్యాంక్ రేట్ ఎంత ఉండాలి, రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి, అవి ఎంత మొత్తంలో ఉండాలి, ఉన్న వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఎంత పరిమాణంలో ఉపయోగించాలి, ఎంత రేట్లు ఉంచాలి, అదే మనకు ద్రవ్యోల్బణ సాధనాల్లో ప్రతి ద్రవ్యోల్బణ సాధనాల్లో ఏ విధంగా ఉపయోగించాలి అనేవి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్. అదే మనకి గుణాత్మక అంటే క్వాలిటేటివ్ ఏంటో చూద్దాం. ఏంటి అంటే పరపతి రేషనింగ్. పరపతి రేషనింగ్ అంటే పరపతి మీద గరిష్ట పరిమితులు విధించడం. పరపతి మీద గరిష్ట పరిమితులు. గరిష్ట పరిమితులు అంటే ఏంటి? సపోజ్ ప్రాధాన్యత రంగానికి 40% రుణాలు ఇవ్వాలి, అంతగాని ఎక్కువ ఇవ్వకూడదు. అలా పరపతి రేషనింగ్ అంటే అర్థం ఏంటంటే వేరు అవసరాలకు పరపతిపై గరిష్ట పరిమితులు వేరు రంగాలకి, వ్యవసాయ రంగమని, పారిశ్రామిక రంగమని, సేవల రంగమని మనకి ఇలా ఉన్నాయి. ఎక్కువగా ముండి బకాయిలు పెరిగిపోకుండా ఎవరికి ఎంత మొత్తంలో ఎంత అవసరమో అంతే ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసేది పరపతి రేషనింగ్. తర్వాత మార్జిన్లలో మార్పు. మనకి మార్జిన్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు పరిమాణాత్మక సాధనాల్లో ఎవరు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్న విషయం మనకు క్లారిటీ తెలుస్తుందా అన్న క్లారిటీ మనకు తెలియదు. అదే మనకి గుణాత్మక నియంత్రణ సాధనాలలో ఎవరికి ఎంత మొత్తంలో ఇవ్వాలి, విచక్షణ పూర్వకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అందులో భాగంగా మనకి మార్జిన్లలో మార్పు. మార్జిన్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా లోన్ ఉందండి, సపోజ్ 2 లక్షల లోన్ ఉంది. ఈ 2 లక్షల లోన్ అనుకోండి, మనకి 2 లక్షల అకౌంట్లో పడతాయా? 2 లక్షలు ఏం పడవు, 1,92,000 పడతాయి ఆ ఫీజు ఈ ఫీజు అని. అది మార్జిన్ అంటాం, మిగిలిన 8,000ని. ఇలా మార్జిన్లలో మార్పు చేసి సపోజ్ వ్యవసాయ రంగం అనుకోండి, వ్యవసాయ రంగం 2 లక్షలు అయితే 1,92,000. అదే భారీ పారిశ్రామికం అనుకోండి, ఒక 2 లక్షలు అయితే 1,80,000 82,000 అట్లా ఉంటుంది. అలా మార్పులు చేర్పులు ఎంత మొత్తంలో ఉండాలి అనేది రుణం తీసుకున్న దాంట్లో అర్హత మాత్రమే రుణంగా ఇస్తారు. ఈ మార్జిన్ల మార్పులు చేర్పులు వ్యవసాయ రంగానికి ఫేవరబుల్గా, చిన్న తరహా మధ్య తరహా ఎంఎస్ఎంఈలకి ఒక రకంగా ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి గుణాత్మక సాధనాలలో మనకి మార్జిన్లో మార్పు. మరియు పూచీ నిబంధనలు షరతులలో కూడా మార్పులు. ఈ పారిశ్రామిక రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నా అర్హతను బట్టి వారికి పూచీ కూడా పెట్టాలి, షరతులు ఉంటాయి. వాస్తవంగా మనం ఇట్లా చెప్పుకుంటాం, కానీ బడా పారిశ్రామికవేత్తలకు ఎలాంటి పూచీ లేకపోయినా, అదేవిధంగా ఎలాంటి షరతులు వర్తించకుండా ఎన్నో వేల కోట్లు ఇస్తారు. అదే వ్యవసాయ రంగం ఇలాంటి రంగాలకు సంబంధించి చిన్న సన్నకారు రైతులకి అనేక నిబంధనలు ఉంటాయి. అది వాస్తవంగా మామూలుగా మనం చదువుకోవడానికి పూచి నిబంధనల షరతుల్లో మార్పులు అనేవి ఉంటాయి. ఈ మార్పులు పెట్టే విధంగా సలహాలు సూచనలు ఆర్బీఐ ఇస్తుంది అనేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత వ్యత్యాస వడ్డీ రేటు మార్పు, డిఫరెన్షియేట్ ఇంట్రెస్టియల్ రేట్స్ అంటే వేరు రంగాలకు వేరు వడ్డీ రేట్లు. సపోజ్ వ్యవసాయ రంగం ఉందనుకోండి, వ్యవసాయ రంగానికి పావులా వడ్డీ ఉంది, 0 వడ్డీ రుణాలు డ్వాక్రా వాళ్ళకి. ఇలా వేరు రంగాలకు వేరు వడ్డీ రేట్లు, డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి దానికి సంబంధించినవి. ఆ తర్వాత నైతికోద్బోధ అంటే ప్రాధాన్యతను బట్టి కొంతమందికి కొంత మొత్తంలో రుణం ఇవ్వండి, కొన్ని రంగాలకు త్వరగా ఇవ్వండి అని చెప్పేసి ఆర్బీఐ బ్యాంకులు ఆదేశించవచ్చును. ఇటువంటి డ్వాక్రా వాళ్ళకు కానివ్వండి, స్వయం ప్రతిపత్తికైనటువంటి వారికి కానివ్వండి, చిన్న మధ్య పరిశ్రమలకు కానివ్వండి, వ్యవసాయ రంగానికి కానివ్వండి ఇవ్వండి. లేదు ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో సూచనలు కాకుండా ఆదేశాలు కూడా ఇస్తుంది. ఆదేశాలు పాటించకపోతే స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు అనుసరించి ఆ బ్యాంకుల మీద కూడా అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ సమీకృత అంబుడ్స్మెన్ పథకం.
అంబుడ్స్మెన్ అంటే ఏంటి? ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఆ ఫిర్యాదులను ఇచ్చి పరిష్కరించుకునే పథకంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ సమీకృత అంబుడ్స్మెన్. ఇక్కడ మనం చూసుకుంటే మనకి 2021 నవంబర్ 12 ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అప్పటి వరకు ఉన్నటువంటి బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ స్కీమ్ 2016, అప్పటి వరకు 3 స్కీములు ఉన్నాయి. ఈ 3 స్కీముల ప్లేస్లో వచ్చిందే రిజర్వ్ బ్యాంక్ సమీకృత అంబుడ్స్మెన్ పథకం 2021. బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ స్కీమ్ 2016, 2006, 2006. అదేవిధంగా బ్యాంకేతర విత్త కంపెనీల కోసం అంబుడ్స్మెన్ పథకం 2018, డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్మెన్ స్కీమ్ 2019. ఇలా 3 ఉండేవి. ఒకే దేశం ఒకే అంబుడ్స్మెన్ అనే లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడింది ఇది. ఇందులో భాగంగా ఆర్బీఐ కింద పనిచేసే బ్యాంకులు కానివ్వండి, బ్యాంకింగ్ ఏతర సంస్థలు కానివ్వండి, సేవల గురించి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలని పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయబడిన వ్యవస్థనే ఇది. ఇది ఒక అధికారి ఆర్బీఐ నియమిస్తుంది. ఈ అధికారి నియమించేది ఆర్బీఐ. మనం అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో బ్యాంకులు, ఏవైనా విత్త సంస్థలు మనము ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదులను సంతృప్తికరంగా పరిష్కరించే బాధ్యత అనేది ఇందులో ఉంది. ఎగ్జాంపుల్, చెల్లింపులు చేయకపోయినా, చెల్లింపులు ఆలస్యం చేసినా, కలెక్షన్కి బిల్లులు ఈ చెక్కులు పంపించకపోయినా, చిన్న నోట్లను అంగీకరించకపోయినా, పని వేళలు పాటించకపోయినా అనేక అంశాల మీద ఫిర్యాదు ఇవ్వచ్చు. ఈ ఫిర్యాదులు అనేవి 30 డేస్లో పరిష్కరించాలి. ఎన్ని రోజుల్లో? 30 రోజుల్లో. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ రీటైల్ డైరెక్ట్ పథకం 2021. ఇందులో భాగంగా జీసెక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలు. జీసెక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలలో భాగంగా ఇది ఒక ముఖ్యమైన అంశంగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడి ప్రక్రియ సులభతరం చేయడం కోసం, సామాన్యులకు కూడా ప్రభుత్వ సెక్యూరిటీలు అందుబాటులో తీసుకొని రావడం కోసం ఇది రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అనే ఖాతాను తెరిచి మనము మార్కెట్లో సొంతంగా విక్రయించవచ్చును. ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వం ఎప్పుడైనా సెక్యూరిటీలు జారీ చేసినప్పుడు దీని మీద ఎలాంటి రుసుము కూడా ఉండదు. మరియు సురక్షితమైన, సరళమైన, ప్రత్యక్ష సురక్షితమైన ప్లాట్ఫామ్ అందించడమే దీని యొక్క లక్ష్యం. ఓకేనా? ఇది మనకు 2021 రిజర్వ్ బ్యాంక్ రీటైల్ డైరెక్ట్ పథకం 2021. ఇది మనకు ద్రవ్య విధానానికి సంబంధించినవి. నెక్స్ట్ క్లాస్లో కూడా మనం దీని గురించి కంటిన్యూ చేస్తాం. ఈ ద్రవ్య విధానము అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కీలకం. మనము నెక్స్ట్ టాపిక్లో ఈ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో సంస్కరణలు, ద్రవ్య విధానానికి సంబంధించి మరిన్ని అంశాలు, తాజాగా జరిగినటువంటి సమావేశాలు, లక్ష్యాలు, ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.